సినిమాలో స్టోరీ ఎంత ఇంపార్టెంటో ఆ స్టోరీని కన్వే చేసే క్యారెక్టర్స్ అండ్ వాటి క్యారెక్టరైజేషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. 100 సంవత్సరాల పై చరిత్ర ఉన్న మన తెలుగు చలనచిత్ర సీమలో ఎన్నో గొప్ప క్యారెక్టర్స్ అండ్ ఆ క్యారెక్టర్స్ని పోర్ట్రే చేసిన యాక్టర్స్ ఉన్నారు. అవి అంత గొప్పవయ్యాయి కాబట్టే ఇప్పటికీ వాటిని తలుచుకుంటున్నాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే కొన్ని క్యారెక్టర్స్ చూస్తే ఉన్న కొంచెం సేపు అయినా కూడా అవి ఇచ్చే ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అసలు క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ బాగుండాలే కానీ ఆ పాత్ర వేసింది చిన్న యాక్టరా లేదా పెద్ద యాక్టరా, బాలీవుడ్ అతను చేశాడా లేదా మాలీవుడ్ అతను చేశాడా లేదా ఏకంగా హాలీవుడ్ అతను చేశాడా లాంటివి ఏం పట్టించుకోము. కానీ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అవి అసలు ఎందుకు రాశారో వాళ్ళకే తెలియదంటే అలాంటి క్యారెక్టర్స్కి ఎక్కడెక్కడి నుండో పెద్ద పెద్ద గ్రేట్ యాక్టర్స్ని తెచ్చిపెట్టి వాళ్ళ పేరుని చెడగొట్టారు. అలాంటి గ్రేట్ యాక్టర్స్ అండ్ వాళ్ళు చేసిన వేస్టెడ్ క్యారెక్టర్స్ గురించి ఈ వీడియో అనమాట. ఒక మొక్కలో చెప్పాలంటే బంగారు పుండిని చిల్లర కోసం పెట్టుకున్నారనమాట. సో హీరోస్ అవర్ వీడియో ఆన్ గ్రేట్ యాక్టర్స్ వేస్టెడ్ ఇన్ వీక్ క్యారెక్టర్స్. లిస్ట్లో ర్యాంకింగ్ ఏమీ లేదు, జస్ట్ అలా అలా ఒక్కొక్కటి చెప్పుకొని వెళ్ళిపోతా. మీరు కూడా అలా అలా చూసి ఎంజాయ్ చేసి అని చెప్తా. అయితే లిస్ట్ స్టార్ట్ చేసే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ అలాగే ఎర్లీ థియేటర్ అండ్ ఓటీటీ రిలీజ్ రివ్యూస్ మిస్ అవ్వకుండా చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ స్టోరీ ఆఫీషియల్. నెంబర్ 1, మమ్ముటి ఇన్ ఏజెంట్. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ మమ్ముటి? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లెజెండరీ యాక్టర్. దెన్ ఇన్ విచ్ ఫిల్మ్ ఈస్ కాస్టెడ్ ద మోస్ట్ హైప్డ్ అఖిల్స్ రీలాంచ్డ్ ఫిల్మ్ కాల్డ్ ఏజెంట్? హూ ఈస్ ద డైరెక్టర్? ద స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి. ఇంత బ్యాకింగ్ అండ్ హైప్డ్ సినిమాకి మమ్ముటి గారిని తీసుకున్నప్పుడు అది ఎలా ఉండాలి గురు? అసలు సురేందర్ రెడ్డికి ఉన్న ట్యాగే హీరో క్యారెక్టరైజేషన్తో ప్యాక్ ఆడుకుంటాడని. అలాంటి ఆయన మమ్ముటికి ఇచ్చిన క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ చూస్తే ఏమిరా అని అనిపిస్తుంది. కొత్తగా ఉంటుందని ఈయన క్యారెక్టర్ పేరు డెవిల్ అంట. కొత్తగా కాదు, చెత్తగా. పేరుకు తగ్గట్టే అన్న కూడా సడన్గా వచ్చి ఇన్ని కెమెరాలు పెట్టారు, ఇప్పుడు ఏ కెమెరాని చూసి యాక్ట్ చేయాలి, సర్లే కెమెరా ఏదో బాగుంది ఏదో కానించప్పుడు నేను చూసి అని చెప్పి సడన్గా మంచులు బిగుసుకుపోయినట్టు జస్ట్ అలా స్లో మోషన్ వాకు, గుడ్లు ఊడిపోయేలా కళ్ళు పెద్దవి చేసి చూడడం తప్ప సినిమాకి కానీ స్టోరీలోకి కానీ అట్లీస్ట్ అఖిల్ కెరీర్కి కానీ ఎలాంటి ఉపయోగం లేదు. ఈయన్ని క్యాస్ట్ చేయడం వల్ల ఎవరికైనా గట్టిగా మంచి జరిగిందంటే అది భారీ రెమ్యునరేషన్ వల్ల మమ్ముటి గారికి తప్ప ఇంకొకరికి హెల్ప్ అవ్వలేదు. ఎమోషన్, బాండింగ్, డెప్త్ ఇవన్నీ పక్కన పెట్టు, ఆఖరికి అంత గొప్ప యాక్టర్ యాక్టింగ్ కూడా చేయలేడు ఆ క్యారెక్టర్లో. అంత బాగుంటుంది ఆ క్యారెక్టరైజేషన్. సురేందర్ రెడ్డి బీలక్ ఇది ఇప్పుడు చేయలే కూడా యాక్టింగ్. ఈ క్యారెక్టర్లో కొత్త గొప్ప యాక్టర్ బస్తీ మీద వాళ్ళు యాక్టింగ్ చేసి చూపించే క్యారెక్టర్లో నా కొడుకు చేయన కొడుకు ఇప్పుడు చేయి యాక్టింగ్. ఆ రేంజ్ సవాల్ ఇస్తున్నాడు అనమాట మమ్ముటి గారికి సురేందర్ రెడ్డి గారు. అది దా మాస్ క్యారెక్టరైజేషన్. నెంబర్ 2, దురియా విజయన్ వీరసింహారెడ్డి. ఈయన చాలా మందికి తెలియకపోవచ్చు కానీ కన్నడలో ఈయన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హీరోస్. అలాంటి హీరోని మన గోపిచంద్ మలినేని గారు ఆఫ్టర్ క్రాక్ వీరసింహారెడ్డిలో మెయిన్ యాంటగనిస్ట్ గా పట్టుకొస్తున్నారు అంటే మినిమం అయిన రేటింగ్ లో కేరింగ్తో పాటు ఒక పవర్ఫుల్ అండ్ హెడ్ టు హెడ్ విలన్ క్యారెక్టరైజేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ విలన్ ఇంట్రడక్షన్ నుండి సినిమా అయిపోయే వరకు కుక్కరు కొట్టినట్టు కొట్టిన చోట మళ్ళా కొట్టకుండా కొట్టి వదులుతున్న మన బాలయ్య. అంత పెద్ద హీరోని పట్టుకొచ్చి గోలగొండాకలాగా ఎగేసుకుని వెళ్ళడం, ఒరే వీరసింహారెడ్డి అనడం, దేశంతో బాసిపోయేలాగా శివయ్య అని విలన్ గట్టిగా ఆర్తనాదాలు పెట్టేసి పారిపోవడం. సినిమా అంతా ఇది అవుతుంది. అట్లీస్ట్ ఇందులో విలన్ వార్నింగ్ ఇచ్చేంతసేపు కూడా హీరోని కొట్టలేడు. మరి ఎంత వేస్టెడ్ విలన్ క్యారెక్టర్కి కన్నడ నుండి అంత పెద్ద హీరో ఎందుకు సార్ నాకు అర్థం కాలేదు. నెంబర్ 3, రాజశేఖర్ గారు ఇన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. మీకు విషయం తెలుసా, రంగస్థలంలో జగపతి బాబు గారి క్యారెక్టర్ ఫస్ట్ చేయాల్సింది రాజశేఖర్ గారే అని. ఎస్, అలాంటిది ఆయన వస్తున్న చాలా డిమాండింగ్ అండ్ హైలీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అన్ని వదిలేసి నాకు ఆరాడే నాకు ఆ క్యారెక్టరే కావాలని ఈ మూవీలోని ఐజీ విజయ్ చక్రవర్తి అనే క్యారెక్టర్ చేశారు. అవ్వడానికి ఇది ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అన్నట్టు అనిపించినా మూవీ లాస్ట్లో మోస్ట్ ఎరిపప్పయ్యే క్యారెక్టర్ ఇదే. అసలు ఆ క్యారెక్టరే ఒక ఎక్స్ట్రా అనుకుంటే ఆ క్యారెక్టర్కి రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోని తీసుకురావడం ఇంకా ఎక్స్ట్రా. రాజశేఖర్ బీలేక్ సార్ వరేంద్ర భూపతి క్యారెక్టర్ని రంగస్థలంలో సూపర్, అది చేయొచ్చు కదా సార్ అంటే నాకు ఆరోతే కావాలి సార్, గొప్ప డిమాండింగ్ క్యారెక్టర్లు వస్తున్నాయి సార్ చేయొచ్చు కదా సార్ అంటే నాకు ఈ రోత క్యారెక్టరే కావాలి అన్నట్టు రాజశేఖర్ గారు ఏరి కోరి మరి ఈ క్యారెక్టర్ చేశారు. నెంబర్ 4, మైకిల్ మ్యాడ్సన్ ఇన్ నిశ్శబ్దం. మైకిల్ మ్యాడ్సనా ఎతనాడు అసలు ఎంత గేమ్ సినిమా అని అంటారేమో. కోవిడ్లో అనుష్క గారిది ఓటీటీలోకి ఓ సినిమా వచ్చింది గుర్తుందా, అదే ఈ నిశ్శబ్దం. అసలు ఈ మైకిల్ మ్యాడ్సన్ ఎవరో తెలుసా? కిల్ బిల్,
వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్, స్పీసీస్ 2, స్కేరీ మూవీ లాంటి హాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్స్లో యాక్ట్ చేసిన ఈయన్ని తీసుకొచ్చి ఒక చిల్లర లేకి ఆకు సైకో క్యారెక్టర్ ఒకటి అండగడతారనమాట. అసలు అదేం క్యారెక్టర్ నాకు అర్థం కాలేదు. ఒక ఆకు రోడ్డుకి ఎక్కువను పోలీస్ ఆఫీసర్కి తక్కువ. ఏంద్రని అబ్బా ప్లేస్లో వాట్ ద ఫక్ యు బాస్టర్ అంటే ఏంది ఇప్పుడు ఒక తెలుగు బూత్ ప్లేస్లో ఒక ఇంగ్లీష్ బూత్ వాడేస్తే హాలీవుడ్ రేస్ థ్రిల్లర్ ఫీల్ అయిపోవాలి మేము. నాకు అర్థం కాలేదు అసలు ఈయనకి నరేషన్లో ఏం స్టోరీ చెప్పారో, భాష అర్థం కాదు ఇంకేం స్టోరీ తీసి మన మోకాలు కొట్టారో నాకు తెలియదు. కానీ ఆ లేకి జఫ్ఫా క్యారెక్టర్కి ఈయన పెట్టడం నెంబర్ 5 ఉపేంద్ర ఇన్కని. ఈ లిస్ట్లో ఉన్న క్యారెక్టర్స్లో స్టోరీలోని మెయిన్ ఎమోషన్ అండ్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఇందులో హీరో అదే మన వరుణ్ తేజ్ గారి ఫాదర్ రోల్ ఉపేంద్ర గారు చేశారు. అయితే స్టోరీ పరంగా ఈ క్యారెక్టర్ చుట్టూనే మెయిన్ ఎమోషన్ ఉంటే దాన్ని ప్రాపర్గా రాసుకోకుండా ఒక పెద్ద యాక్టర్ని తెచ్చేస్తే ఆటోమేటిక్గా జనాలు చూసేస్తారు అనే థాట్కి పర్ఫెక్ట్ రిజల్టే ఈ సినిమా. పెద్ద యాక్టర్స్ చేస్తే కాదు సార్, పర్ఫెక్ట్గా రాసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా సినిమాకి మంచి రిజల్ట్ వస్తుందని మూవీ ఫ్లాప్ అయ్యాక కానీ మేకర్స్కి అర్థమే ఉండదు. అసలు ఒక స్పోర్ట్స్ డ్రామాకి మీరు రాసుకున్న స్టోరీయే రొటీన్ అంటే అందులో ఉపేంద్ర క్యారెక్టర్ కానీ, ఆయన ఆర్క్ కానీ, ఎమోషన్స్ కానీ, ట్విస్ట్స్ కానీ, ఆఖరికి క్యారెక్టర్ స్టార్ట్ నుండి ఎండ్ వరకు తరతరాలుగా చూసి 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 పడుకున్నప్పుడు కలలో లేపడిగిన చెప్పేంత రొటీన్. అలాంటి క్యారెక్టర్కి ఉప్పిగా అవసరమా అన్న చెప్పు. నెంబర్ 6 భాగ్యశ్రీ గారు ఇన్ రాధేశం. అప్పట్లో హోల్ ఇండియానే ఒక ఊపేసిన మైనే ప్యార్ కియా. అదేనండి ప్రేమ పావురాలు లాంటి ఇండియన్ ఎపిక్ కల్ట్ సినిమాలో హీరోయిన్ గా చేసిన ఆవిడే ఈ భాగ్యశ్రీ. ఈవిడ రాధేశ్యామలో ఎక్కడ ఉంది అసలు? ఊరుకో బ్రో నువ్వు మరీసులు చెప్తావు అని మీరు నన్ను అనుకునే లోపే నేను చెప్తాగా ఈవిడ రాధేశ్యామలో ఏ క్యారెక్టర్ ప్లే చేశాడు నేను చెప్తాగా. ఎందుకు కంగారు? ఎస్, ఈవిడే రాధేశ్యామలో ప్రభాస్ మదరు. ఇంత పెద్ద యాక్టర్స్ ని తీసుకొచ్చి మినిమం ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వకపోగా ఆవిడ భరతనాట్యం డాన్సర్ అని ఏవేవో చెప్పేసి సినిమా అంతా ఆవిడ ఇలాంటి ట్రెడిషనల్ డ్రెస్ లో ఉన్నట్టు చూపించేసి కూరలో ఉప్పు తగ్గిందని చెప్తే కాలితో తంత అని ఒక లేకి సీక్వెన్స్ అండ్ డైలాగ్స్ తో ఏదేదో చేసేస్తాడు మన ర్యాంప్రాద్. అసలు ఆవిడ కూచిపూడి భరతనాట్య డాన్సర్ అవడం వల్ల సినిమాకి ఏమైనా ఉపయోగం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా చెప్పండి. నెంబర్ 7 సునీల్ శెట్టి ఇన్ మోసగాలు. ఫస్ట్ థింగ్, ఈ మూవీ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కలిపి చేసిన స్కామ్ మీద ఉంటుంది. అంటే ద 2 మెయిన్ ప్రోటోగానిస్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉన్నప్పుడు వారిని పట్టుకోవడానికి వచ్చిన ఆఫీసర్ క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ ఎంత ఇంపాక్ట్ అండ్ సాలిటీగా ఉంటే మూవీకి అంత ప్లస్ అవుతుంది. అలాంటివి ఇక్కడ ఉండదమ్మా, అలాంటి ఎక్స్పెక్ట్ చేయకూడదు. మరి డైలాగ్స్, ఆర్క్, మోటివ్, ఇంపాక్టింగ్ ప్రెజెంటేషన్, యూ నేమ్ ఇట్ వీ ఫేక్ ఇట్ అంటే అన్ని ఫేక్ నమ్మొచ్చట్లే, ఏది ప్రాపర్గా ఉండదు అనిపించదు. సునీల్ శెట్టి అంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఈ క్యారెక్టర్కి ఆయన ఎందుకు బుజ్జి పచ్చడిపోక తప్ప అని ఒక్క ఫీలింగ్ తప్ప ఇంకొక ఫీలింగ్ వస్తే ఒట్టు సార్ క్యారెక్టర్ ఇంపార్టెంటే కాదనను, క్యాస్టింగ్ కూడా రైటే. కానీ నువ్వు రాసిన దానికి ఇక్కడో బాలీవుడ్ నుండి అంత స్టేషన్ ఉన్నాయని తెంపడం అవసరమా? అవసరమా? నెంబర్ 8 ఉన్ని ముకుందన్ ఇన్ కిలాడి. ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి మార్కో 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 అని కింద కామెంట్స్లో గోల చేస్తారు. ఎస్, మార్కోతో ఇంకొక లీగ్లోకి ఎంటర్ అయ్యారు ఉన్ని ముకుందన్ గారు. అయితే ఈయన మన రవణ కిలాడి సినిమాలో ఉన్నారని ఎంతమందికి ఎరుకే? తెల్దా నాదన్నాను కదా ఇక్కడ చూపించడానికి. ఓ ఎడిటరు ఓ పాలు కిలాడి సినిమాలో ఉన్ని ముకుందన్ అన్న పోతోలు వీడియోలు వేసి చెప్తా ఏంటి ఇప్పుడు గుర్తు చేసినదే అది అదేదిగా ఏంది ఇప్పుడు అట్టా చూస్తున్నావు? నేను ఈ మూవీని ఎందుకు కొన్నానో నాకే తెలదు, ఈ సినిమా ఎందుకు చూస్తున్నావు నీకే తెలదు అన్నట్టు ఒక లుక్ ఎత్తున్నాడు చూడండి. ఆయనే మన ఉన్ని ముకుందన్ అన్న. తనకే కాదు మన మార్కోమాయ అదేనండి ఉన్ని ముకుందను చాలా చిన్న అండర్ డెవలప్డ్ అండ్ అండర్ యూటిలైజ్డ్ క్యారెక్టర్కి ఎక్కడి నుండో ఈయన ఎందుకు తెచ్చారు మూవీ టీం వాళ్ళకి కూడా తెలియదని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సినిమాకి హైప్ పెంచడానికి ఇలా క్యారెక్టర్ బాగుందా లేదా, డిమాండ్ చేస్తుందా లేదా అని మేకర్స్ ఏం ఆలోచించకుండా పెద్ద పెద్ద యాక్టర్స్ ని తెచ్చేయడం, కాంబినేషన్ సెట్ చేసేసాం కాబట్టి సినిమా ఆటోమేటిక్గా హిట్ అయిపోద్దని అనుకుంటున్నారే కానీ అసలు ఆ క్యారెక్టర్కి తీసుకున్న యాక్టర్ స్టేచర్ సెట్ అవుతుందా లేదా చిన్నదవుతుందా అని మినిమం రియాలిటీ చెక్ చేసుకోకుండా అండర్ వెల్మింగ్ క్యారెక్టర్స్కి పెద్ద పెద్ద యాక్టర్స్ని ఆన్బోర్డ్ చేస్తున్నారు. అలాంటి క్యారెక్టర్స్కి స్టార్స్ అవసరమా చెప్పండి? ఏం ఇండియన్ సినిమానే మరో స్టెప్ ఎక్కించిన షోలే లాంటి సినిమాలో గబ్బర్ క్యారెక్టర్కి తీసుకున్న యాక్టర్ పేరు అంజద్ ఖాన్. ఆయన అప్పటిదాకా ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా యాక్ట్ చేయలేదే. షోలే తర్వాత ఆయనకి ఎలాంటి స్టార్డమ్ వచ్చింది? అంతెందుకు ఖైదీ సినిమా కృష్ణంరాజు లాంటి ఎంతో మంది స్టార్స్ వద్దంటే అది చివరికి ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ అయిన చిరంజీవిని మెగాస్టార్ చేసింది. బాలీవుడ్ లోని జంజీర్ సినిమా ఒక స్ట్రగ్లింగ్ అండ్ ఫ్లాప్ యాక్టర్ అయిన అమితాబ్ బచ్చన్ ని బిగ్ గా యాంగ్రీ యంగ్ మ్యాన్ గా చేసింది.
క్యారెక్టర్స్కి స్టార్స్ తేవడం కన్నా స్టార్స్ని చేసే క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ మన వాళ్ళు రాస్తే చాలా మంది స్ట్రగ్లింగ్ యాక్టర్స్కి లైఫ్ వస్తుంది, ఎంతో టాలెంట్ ఇంకా బయటకు వస్తుంది. ఇవండి మాకు అనిపించిన గ్రేట్ యాక్టర్స్ ఇన్ వీక్ క్యారెక్టర్స్. అదే బంగారు పూండిని చిల్లర కోసం వాడుకున్నారనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. లిస్ట్ చాలా పెద్దది ఉంది కాబట్టి అన్ని ఇందులో కవర్ చేయలేదు. మీరు ఈ వీడియోకి మంచి వ్యూస్ ఇవ్వండి, ఇంకో పాటతో మీ ముందుకు వచ్చేస్తాం. అలా వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన మూవీస్ ఫర్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద కామెంట్స్లో మన సెకండ్ ఛానల్ లింక్ ఇస్తా, అక్కడ కాంటెంట్ నచ్చితేనే ఫాలో అవ్వండి. మళ్ళీ స్టూడియో కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ. బాయ్.